అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన వైకాపా ఎమ్మెల్యేలకు శాసనసభ హక్కుల సంఘం నోటీసులు పంపింది. వైకాపాకు చెందిన మొత్తం 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు సభ హక్కుల సంఘం ఎదుట హాజరు కావాలని నోటీసులు పంపారు. ఈ నెల 25, 26 తేదీల్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం విషయంలో స్పీకర్ టేబుల్ పైకెక్కి నిరసన తెలిపినందుకు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? లలిత, ఏదైతే సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి. దీనికి సంబంధించి మొత్తం అసెంబ్లీ వైకాపా ఎమ్మెల్యేల తీరు పట్ల శాసనసభ హక్కుల సంఘం వివరణ కోరటం జరిగింది. ఇందులో భాగంగా గత సమావేశంలో సభ్యుల ప్రవర్తనపై వివరణ కోరుతూ మొత్తం 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏదైతే వైకాపా సభ్యులు ప్రవర్తించిన తీరుందో దాన్ని సభా హక్కుల సంఘానికి నివేదిస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ 10వ తేదీన తీర్మానం చేయడం జరిగింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని మూజువాని ఓటుతో ఆ రోజు సభ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఏదైతే వైకాపా సభ్యులు ఆ 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకి నల్ల చొక్కాలు ధరించి రావటం, అలాగే ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లటం, అలాగే అడ్డుగా నిల్చున్న మార్షల్స్ పై దౌర్జన్యానికి దిగటం వంటి పరిణామాలని చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో భాగంగా అప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒకనొక దశలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సభ్యులు ఇలా ప్రవర్తించడం తప్పు కాదు, మీరు మీ సభ్యుల్ని సీట్లో కూర్చోవాలని చెప్పి కోరటం కూడా జరిగింది. అయితే సభ ఎంతసేపటికి మూడో రోజు 10వ తేదీన సభ ఎంతసేపటికి ఆర్డర్లోకి రాకపోవడంతో యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ముజువని ఓటుతో స్పీకర్ ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు అధికారుల సీట్లపై ముందు ఉన్న బల్లలపైకి నుంచుని ప్లకార్డులు ఎత్తిపట్టుకోవటం, అలాగే కాగితాలు చించి స్పీకర్ పోడియం పైకి వెదజల్లటం, ఇలాంటి గందరగోళాల మధ్య ఈ ముజువాని ఓటుతో కూడా ఈ ప్రివిలేజ్ కమిటీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం అనేది ఆమోదం పొందడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పి శాసనసభ కార్యదర్శి మొత్తం 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వీరిలో కొడాల నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అలాగే కోరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రామచర్ల శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, పాసం సునీల్ కుమార్, అలాగే కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులు, వీళ్ళు 12 మందికి ఈ మేర నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 25, 26 తేదీల్లో ఈ 12 మంది ఎమ్మెల్యేలు దశల వారీగా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఏదైతే ఆ రోజు సభలో జరిగిన పరిణామాలు ఉన్నాయో వాటిని వీడియో రూపంలోనూ, అలాగే వారు మాట్లాడిన మాటలు కూడా ఆడియో రూపంలోనూ వాళ్ళకి ఈ కమిటీ ముందు ప్రదర్శించి దానిపై వివరణ కోరటం కూడా జరుగుతుంది. అప్పుడు ప్రివిలేజ్ కమిటీలో సభ్యులు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు అయ్యే ఉంటాయి. లలిత, ధన్యవాదాలు కృష్ణ.